హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బజాజ్ గోగో అలాగే మోంట్రా ఎలక్ట్రిక్ ఆటోలు వీటి రెండిట్లో డిఫరెన్స్ ఏది, ఏ వెహికల్ కొంటే బాగుంటుంది, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మీకు షోరూమ్ ఎక్కడ ఉంది, షోరూమ్ ఇది మనకు తిరుపతి రేణిగుంట పోయే రూట్లో 2 షోరూమ్స్ వస్తాయన్నమాట. అలాగే వీటి రెండిట్లో మీకు ఏది నచ్చింది అనేది మీకు నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు మీకు ఏ ఆటో కొనాలనే దాని మీద ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మనం ముందుగా బజాజ్ గోగో గురించి మాట్లాడుకుందాం. బజాజ్ గోగో మీకు అంటే ఇంతకు ముందు ఉన్న మోడల్కి ఇప్పటికి చాలా వరకు అప్గ్రేడ్ అయితే తీసుకొచ్చారనమాట. అప్డేట్ అంటే దీంట్లో ఏమంటే బ్యాటరీ మనకు 12 కిలోవాట్ వచ్చింది, అంతకుముందు ఉండేది 9 కిలోవాట్ ఉండేది. అలాగే బ్యాటరీని అయితే చేంజ్ చేశారు. బ్యాటరీ అలాగే రేంజ్ మనకు 251 కిలోమీటర్స్ అని చెప్తున్నారు, 200 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 5.5 కిలోవాట్ మోటార్తో అయితే వస్తుంది. టాప్ స్పీడ్ మనకు 55 కిలోమీటర్స్ ఉంటుంది. టార్క్ మనకు 36 Nm టార్క్ అయితే వస్తుంది అనమాట. 4 hours 30 minutes ఛార్జింగ్ అయితే పడుతుంది. ఈ వెహికల్ పరంగా చూసుకుంటే మీకు చాలా బాగుందని చెప్పొచ్చు అనమాట. బిల్డ్ క్వాలిటీ కానీ మొత్తం మెటల్ బాడీతో అయితే వచ్చేసింది. ఛార్జింగ్ టైం తక్కువ, అలాగే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ 12 కిలోవాట్. అలాగే కంఫర్ట్ కూడా మీరు గమనించవచ్చు, డబుల్ సైడ్ డోర్ అయితే వస్తుంది. మనకు కంఫర్ట్ పరంగా కూడా వెహికల్ చాలా బాగుందని చెప్పొచ్చు. మనకి ఇక్కడ గమనిస్తే మనకు 2 సైడ్ల డోర్ అయితే వస్తుంది. ఆ పక్క ఈ పక్క మనం ఏ పక్కైనా ఓపెన్ చేసి కూర్చోవచ్చు. లోపల కూర్చోడానికి కూడా కంఫర్ట్గా అయితే ఉందని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకు బ్యాక్ సైడ్ కూడా మనకు మనుషులు కూర్చోబెట్టుకునే దానికి ఉండే ఇది కూడా దీంట్లో ఉంది. అలాగే మనకి ఇక్కడ ఛార్జింగ్ మనకు ఆన్బోర్డ్ ఛార్జర్తో అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా మనకు అన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే మనకు వీల్ కూడా చూడండి, స్టైలిష్గా గోగో అని బ్రాండ్ రాసి, అలాగే మనకు వీల్స్ కవరింగ్ వీల్స్ అయితే వచ్చేసింది అనమాట. దీనివల్ల లుక్ని చేంజ్ చేసిందని చెప్పొచ్చు అనమాట. అలాగే మొత్తం అన్ని చోట్లను వీళ్ళు బ్రాండింగ్ అయితే వచ్చేస్తుంది. ఇది ఆన్ బోర్డ్ ఛార్జర్, అంటే బోర్డ్ ఛార్జర్ అయితే ఇన్బిల్ట్ వస్తుంది మనకు, ఆఫ్ బోర్డ్ ఛార్జర్ మాదిరి కాదు. మనకు ఓన్లీ వైర్ మాత్రమే దీంట్లో వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ మీకు ఎంత స్థలం ఉందో చూడండి. అలాగే మనకు ఓపెన్ చేసి ఏదైనా లగేజ్ లాంటివి పెట్టుకొని కూడా తీసుకొని పోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే వచ్చేసింది. ముందర మనకు చూడడానికి కూడా లుక్ వైజ్ కూడా ఎలా ఉంది. ఇంతకుముందు హాలోజన్ బల్బ్స్ వచ్చేది, ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఇది ఒక మంచి మార్పు అని చెప్పొచ్చు. వెహికల్ కూడా మనకు లాంగ్ షాట్ నుంచి చూడండి ఎలా ఉందనేది బెస్ట్ లుక్ అని చెప్పొచ్చు. దీంట్లో ఏ విధమైన డౌట్ లేదనమాట. వెహికల్ మనకు ఫ్రంట్గా చూసుకుంటే మనకు బజాజ్ గోగో బ్రాండెడ్ ఇచ్చేసినాడు. అలాగే మనకు హజార్డ్ స్విచ్ కూడా దీంట్లో రావడం జరుగుతుందన్నమాట. లైట్స్ అన్ని పక్కల వెళుతుంది, మడ్గార్డ్ కానీ అన్నీ చాలా క్లాసిక్గా ఉంటుందన్నమాట చూడడానికి. అలాగే లైట్స్ కూడా మీరు గమనించవచ్చు, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అలాగే మనకు వీల్ కూడా చూడండి, మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ వస్తుందన్నమాట. సస్పెన్షన్ కూడా బాగా పర్ఫెక్ట్గా ఉందని చెప్పొచ్చు. బ్రేకింగ్ సిస్టమ్ కూడా బాగుంది. దీంట్లో డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. మనకు అన్ని మిర్రర్స్ కూడా చూడండి, కొద్దిగా వైడ్ మిర్రర్స్ అయితే వస్తాయి. అలాగే మనకు బాగా బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళు విజిబిలిటీ కూడా బాగుంటుంది అనమాట. అలాగే మనకు సీట్ కంఫర్ట్, అలాగే డ్రైవర్ కంఫర్ట్ కూడా ఈసారి బాగా తీసుకొచ్చారని చెప్పొచ్చు. చూడండి, ఇప్పుడు మన లావు ఉన్న వాళ్ళు కూడా కూర్చున్నా కూడా కంఫర్ట్ అయితే దీంట్లో బాగుందన్నమాట. ఈ విధంగా మనకు ఎనీ పర్సన్స్ ఎలా ఉన్నా కూడా దీన్ని వాడుకోవచ్చు, చాలా బాగుంది. ముందర డిస్ప్లే చిన్న ఎల్ఈడి డిస్ప్లే ఇచ్చారు. అలాగే మనకు సైడ్లో ఇంకో డిస్ప్లే కూడా దీంట్లో రావడం జరిగిందనమాట. ఈ విధంగా మనం చూసుకుంటే బజాజ్ గోగో అనేది చాలా కంఫర్ట్ వెహికల్గా బయటకు వచ్చింది. 12 కిలోవాట్ అండి. దానికి డిఫరెన్స్ కూడా అదే వస్తుంది. ఇప్పుడు మోంట్రాలో మనకు 3rd జనరేషన్ చూద్దామండి ఎలా ఉందనేది. వెహికల్లో మార్పు ఏం లేదు, కానీ మనకు కావాల్సినవి చేంజ్ చేశారని చెప్పొచ్చు. ఇంకా దీంట్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే బ్యాటరీ మనకు 10.6 కిలోవాట్ ఉంది. అంటే ఇంతకుముందు 10 కిలోవాట్ ఉండేది, ఇప్పుడు 10.6 కిలోవాట్ తీసుకొచ్చారు. రేంజ్ 180 కిలోమీటర్స్, 160 ఉండేది 180 వచ్చింది. మోటార్ మాత్రం దీంట్లో 10 కిలోవాట్ మోటార్ అండి. పీక్ పవర్ మనకు టాప్ స్పీడ్ వచ్చి 60 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వెళ్తుంది. ఛార్జింగ్ టైం 4 to 5 hours ఛార్జింగ్ టైం పడుతుంది. కాస్ట్ 4,05,000 రూపాయలు పడుతుందండి. ఇంకా మనకు వెహికల్ లోపల చూసుకుంటే కంఫర్ట్ అవన్నీ మనం ముందుగా మనకు ఫ్రంట్ వచ్చి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారండి. ముందు హాలోజన్ బల్బ్స్ ఉండేది, ఇప్పుడు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. ఇంకా లోపల మనకు చూసుకుంటే అన్ని హజార్డ్ స్విచ్ కానీ, అలాగే మనకు విండ్షీల్డ్ అదే షీల్డ్ ముందర ఇది కానీ, ఛార్జింగ్కు సంబంధించింది కానీ అన్నీ కూడా బాగున్నాయండి. ముందర మనకి ఇక్కడ చూసుకుంటే డిస్ప్లే కూడా ఇంతకు ముందు ఉండే డిస్ప్లేనే, ఇప్పుడు కూడా ఏం పెద్ద మార్పు ఏం లేదు. కానీ దీంట్లో అంతా మనకు క్లియర్గా విజిబిలిటీ ఉంటుందన్నమాట. రేంజ్ మనకు 157 కిలోమీటర్స్ ఉంది, 98% ఛార్జింగ్ ఉంది. అలాగే మనకు హజార్డ్ స్విచ్ అయితే ఉంది చూడండి. ఇప్పుడు మనకు 4 పక్కల చెప్పి ఇండికేటర్స్, మనకు 4 పక్కల ఇండికేటర్స్ రన్ అవుతాయి అనమాట. మీకు ఇటు పక్క బ్యాక్ సైడ్ కూడా రన్ అవుతుంది. అంటే ఇది ఎట్లా అంటే మనకి ఎక్కడైనా సైడ్గా వెళ్ళేటప్పుడు మన క్రాస్ తీసుకోవడానికి ఈ హజార్డ్ స్విచ్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు అన్నిట్లో యాక్చువల్గా స్కూటర్స్లో, కార్లలో అన్నింటిలో కూడా వచ్చేసింది. మనకు దీంట్లో కూడా తీసుకొచ్చేసారు. మనం ఇంకా లైటింగ్ చూస్తాం, లైటింగ్ ఎలా ఉందనేది మీరు గమనించండి. లైట్ ఎలా ఉందనేది, హెడ్ లైట్ నేను ఇది కూడా ఆఫ్ చేస్తాను, మీకు లైటింగ్ గమనించవచ్చు. నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి. చూడడానికి ఎంత లుక్ ఉందో చూడండి. ఇది 2 పక్కల కూడా చాలా సూపర్గా ఉంది. మనకి ఈ 2 చూడండి ఎలా ఉందని. మనకు లైట్స్ వెలిగేటప్పుడు 2 పక్కల మనకి ఇది 2 కూడా చాలా విజిబిలిటీ వచ్చేసింది. ఇప్పుడు చూసారు కదా,
ఆ స్విచ్ చేసినప్పుడు మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనకు లోపల చూద్దాం. మోడ్స్ అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఇంతకు ముందు ఉన్న మాదిరినే మనకి ఇక్కడ పార్క్ అసిస్టెన్స్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది, ఎకో మోడ్ ఉంటుంది, డ్రైవ్ మోడ్ ఉంటుంది, అలాగే రివర్స్ మోడ్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. పవర్ మోడ్ కూడా ఇక్కడే వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు మోడ్స్ అయితే ఇక్కడే ఉంటాయి. మనకు బజాజ్ గోగోకి అలాగే మనకి ఇప్పుడు వచ్చిన థర్డ్ జనరేషన్ మోంట్రాకి డిఫరెన్స్ అయితే ఇక్కడ మనకు వచ్చేస్తుందండి. మనకు సీట్ కంఫర్ట్ మీరు కూర్చున్నప్పుడు ఫ్రంట్ మనకు డ్రైవర్ కూర్చున్నప్పుడు ఆటో డ్రైవర్ కూర్చునేటప్పుడు ఆ కంఫర్ట్ అనేది మీకు ఇక్కడ తెలుస్తుందండి. ఎందుకు కంఫర్ట్ అంటే ఇప్పుడు మనకు బజాజ్ గోగోలో వచ్చి బ్యాటరీ మనం కూర్చునే సీట్ కింద బ్యాటరీ వస్తుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్లేస్ మొత్తం ఆ బ్యాటరీ కవర్ చేసే దానికోసం వాళ్ళు ఆ కవరింగ్ అవన్నీ పెట్టడం వలన కూర్చునేటప్పుడు కంఫర్ట్ అయితే ఉండదన్నమాట. ఇప్పుడు నేను కూర్చున్నాను చూడండి, అంతకుముందు నేను మీకు దాంట్లో కూర్చున్నప్పుడు చూపించాను మీకు. దానికి దీనికి ఉండే డిఫరెన్స్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే గమనించవచ్చు అనమాట. సీట్ అలాగే మనకు బయట మనం ఇట్లా ఆనుకోవడానికి కూడా ఎంత కంఫర్ట్ ఉందో చూడండి. ఒక కార్లో కూర్చున్న ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది. బజాజ్ గోగోలో ఏమంటే బ్యాక్ సైడ్ మనకు ఓపెన్ చేసి కూడా కూర్చోవచ్చు. దీంట్లో ఓపెన్ చేసి కూర్చోవడం కొంచెం కష్టం, ఎందుకంటే వీళ్ళు దీన్ని షేర్ ఆటో కింద తీసుకొని రాలేదు, కానీ ఉండే వరకు దీన్ని కొంచెం లాంగ్గా పెద్ద ఆటోగానే తీసుకొచ్చారు. కాబట్టి దీంట్లో ముందర మనకు సెటప్ చేసుకోవడానికి దానికంతా దీంట్లో బాగుంటుందండి. కాబట్టి కంఫర్ట్ వైజ్ అయితే చూసుకుంటే మనకు ఈ ఆటో చాలా కంఫర్ట్గా ఉంటుంది, కానీ ఇది కొంచెం వెయిట్లెస్ ఉంటుంది. అలాగే మనకు బజాజ్ గోగో వచ్చి కొంచెం వెయిట్గా ఉంటుంది, ఎందుకంటే మొత్తం అది ఒక రకమైన మెటల్ బిల్డ్తో చాలా బిల్డ్ క్వాలిటీ అయితే మీకు బజాజ్ గోగోలో బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది మోంట్రా కంటే. మోంట్రా ఏమంటే కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది, కానీ మనకు రేంజ్ అవన్నీ కూడా మనకు దీంట్లో ఎక్కువ వస్తాయి అనమాట. మీకు దాంట్లో చూసుకుంటే 12 కిలోవాట్ బ్యాటరీ ఇచ్చిన తర్వాత కూడా మనకు బజాజ్ గోగోలో 12 కిలోవాట్ బ్యాటరీ ఇచ్చిన రేంజ్ అయితే మనకు 160-180 కిలోమీటర్స్ లోపలే వస్తుందండి. అది కొద్దిగా మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు బజాజ్ గోగోకి. అలాగే మనకు మోంట్రా చూసుకుంటే ఆల్రెడీ 10 కిలోవాట్కి 160 కిలోమీటర్స్ రేంజ్ ఫిక్స్గా వచ్చేదన్నమాట. ఇప్పుడు ఇంకా మీకు దీంట్లో చూసుకుంటే 10.6 కిలోవాట్ ఇచ్చేటప్పటికి 180 కిలోమీటర్స్ వస్తుంది. 180 కిలోమీటర్స్ కస్టమర్ చెప్పేదండి, కస్టమర్ ఖచ్చితంగా 180 కిలోమీటర్స్ వస్తుందని అయితే చెప్తున్నారు అనమాట. ఈ కొత్తగా వెహికల్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది కొనిన వాళ్ళ దగ్గర అడిగి నేను చెప్తున్నాను అనమాట. 180 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. ఇంకా కంఫర్ట్ విషయంలో మీకు బజాజ్ గోగో కంటే మోంట్రా అయితే చాలా కంఫర్ట్గా ఉంటుందండి. వెహికల్ కూడా చాలా బాగుంటుంది. మీరు షోరూమ్ వెళ్ళి 2 షోరూమ్లు ఒకే దోవలోనే ఉంటాయి. రేణిగుంట తిరుపతి రూట్లోనే ఉంటుంది అనమాట. ఫస్ట్ బజాజ్ షోరూమ్ వస్తుంది, నెక్స్ట్ మోంట్రా షోరూమ్ వస్తుంది. రేణిగుంట నుంచి వచ్చేటట్టయితే ఫస్ట్ మోంట్రా షోరూమ్ వస్తుంది, నెక్స్ట్ బజాజ్ షోరూమ్ వస్తుంది. 2 షోరూంలో వెళ్ళండి, 2 వెహికల్స్ టెస్ట్ చేయండి, మీకు ఏది నచ్చిందో దాన్నే తీసుకోవచ్చు అనమాట. నాకు తెలిసి బజాజ్ గోగో కంటే కూడా మీకు ఈ వెహికల్ మోంట్రా వెహికల్ అయితే నచ్చుతుంది అనమాట. ఎందుకంటే రేంజ్ పరంగా కానీ పవర్ ఎక్కువ అండి, దీంట్లో పీక్ పవర్ ఎక్కువ, కాబట్టి మీకు మోటార్ పవర్ ఎక్కువ ఉండేటప్పుడు బాగా స్పీడ్గా లాగేస్తుంది అనమాట బండి. మీకు బజాజ్ గోగోలో పవర్ తక్కువ అండి యాక్చువల్గా. కాబట్టి మీరు గమనించండి, మీ రెండిట్లో ఏ వెహికల్ బాగుందనేది మీరు గమనించి వెహికల్ తీసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఆలోచించి ఏ వెహికల్ కావాలనో మీరు పూర్తిగా తెలుసుకొని నేను చెప్పినట్టు కాకుండా మీరే వెళ్ళి చూసి తీసుకోండి. మీకు రెండిట్లో ఏది నచ్చింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి.